श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। శ్రీ గణేశునికి మన నమస్కారాలు తెలుపుకుందాం. శ్రీ సరస్వతీ దేవికి మన నమస్కారాలు. శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు. శ్రీ కులదేవతకి మన నమస్కారాలు. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు. శ్రీ సద్గురు సాయినాథునికి మన నమస్కారాలు. అలాగే హేమాండ్ పంతు గారికి మన నమస్కారాలు. ఈ గ్రంథ రచయిత రచించిన నింబాళ్కర్ గారికి మన నమస్కారాలు. దీన్ని అనువదించిన విమలా శర్మ గారికి మన నమస్కారాలు. శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు. ఈ పుస్తకాన్ని మనకి చక్కగా అందించిన అనిత గారికి నమస్కారాలు. అలాగే నారాయణ శర్మ గారికి మన నమస్కారాలు. మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రకృతి మాతకి మన నమస్కారాలు తెలుపుకుంటూ, మనకి ఎంతో మంది గురువులు ఉన్నారు, వారందరికీ కూడా మన నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయము వివిధ కథల నిరూపణం, రకరకాల విశేషాల వర్ణన. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కథను అనుసంధానం చేసుకుంటూ దాన్ని మనసులోకి తెచ్చుకుందాం. దేవాలయాల జీర్ణోద్ధరణ అంటే బాబాకి ఎంతో ఇష్టం. ఇతరులకి ఉపకారం చేసే విషయంలో ఆయన ఎంతో కష్టపడేవారు. తమ భక్తులను ఎంతో బాగా చూసుకునేవారు. తమ దేహాన్ని శ్రమ పెట్టుకునేవారు. భక్తుల దుఃఖాన్ని కూడా సహించేవారు. సమాధితో సహా, అంటే ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని ఆత్మస్వరూపంలో లీనం చేయటం. ఇది యోగాలోని 8వది చివరిది అయిన మెట్టు. ధావుతి, ఖండయోగం మొదలైన ప్రయోగాలు చేసేవారు. చేతులు, పాదాలు, తల వేరుగా చేసి తరువాత వాటిని మునుపటిలాగానే కలిపేసేవారు. ఆయన్ని హిందువు అందామా అంటే ఆయన ముస్లిం లాగా కనిపించేవారు. ముస్లిం అని అందామా అంటే చక్కని గుణాలతో యుక్తుడైన హిందూలాగా అనిపించేవారు. అలాంటి ఆ అసాధారణ అవతారాన్ని ఏ విద్వాంసుడు మాత్రం వర్ణించగలడు? బాబా హిందువా లేక ముస్లిమాను అని, జాతికి చెందినవారా అనేది కొంచెం కూడా అంతుపట్టని విషయం. ఆయన వ్యవహరించే తీరు ఇరుపక్షాలతోనూ సదా సర్వదా ఒకేలాగా ఉండేది. హిందువుల శ్రీరామనవమి పండుగను సభా మండపంలో ఊయల కట్టించి కథా సంకీర్తనలతో సహా స్వయంగా తామే జరిపించేవారు. ఎదురుగా ప్రాంగణంలో ఊయల కట్టబడి ఉండగా రామ సంకీర్తనను చేయించేవారు. అదే రాత్రి ముసల్మానులకు సందల్ అంటే అరగతీసిన చందనము, వాటి చిన్న చిన్న ముక్కలను ఒక పళ్ళెంలో పెట్టుకుని దాన్ని మేళ తాళాలతో గ్రామంలో ఊరేగింపు జరగటము. తర్వాత మసీదులో ఉన్న గూడులోను గోడ మీద చేతులతో తట్టడం. ఈ ఆచారాన్ని అమీర్ శక్కర్ అనే గొప్ప బాబా భక్తుడు ఉరుసు రోజున ప్రారంభించాడు. అది ఇప్పటికి కూడా రామనవమి ఉత్సవం నాటి రాత్రి షిరిడీలో జరుగుతుంటుంది. ఉత్సవ ఊరేగింపుకి అనుమతించేవారు. తగు సంఖ్యలో ముసల్మానులు పోగే గొప్ప సమారంభంతో సందల్ ఊరేగింపు జరిపేవారు. ఈ ప్రకారంగా ఆయన
ఆ 2 ఉత్సవాలను ఆనందంతో ఒకేలాగా జరిపించేవారు. రామనవమి రోజు వచ్చిందంటే కుస్తీలు పెట్టించేసి గుర్రాలు, కంకణాలు, తలపాగాలను భారీగా బహుమతులుగా ఇచ్చేవారు. గోకులాష్టమి పండగ వచ్చిందంటే గోపాలకాల జరిపించేవారు. గోపాలకాల అంటే గోపాలకాల గోకులాష్టమి ఉత్సవము. ఇంకా ఇతర ఉత్సవాల చివర భోజనాలు, ఆటలు మొదలైన వాటిని సమారంభంతో చేయటం. అలాగే ముస్లమానుల పండగ వస్తే నమాజు చదవటానికి అభ్యంతర పెట్టేవారు కాదు. ఓసారి మొహర్రం పండగొచ్చింది. కొందరు ముసల్మాన్లు మసీదులోకొచ్చి ఇలా అన్నారు. ఒక తాబూత్ అంటే మొహర్రం రోజున హసన్, హుసేన్‌ల శవపేటికలకు ప్రతీకలుగా చేసిన పీర్ల ఊరేగింపు. దాన్ని తాబూత్ అంటారు. చేసి గ్రామంలో ఊరేగించమంటారా అని బాబా అనుమతి ఇచ్చిన వెంటనే తాబూతు తయారు చేసి దాన్ని 4 రోజులు ఉంచారు. ఐదో రోజున గ్రామస్తులు దాన్ని కిందకి దించేశారు. అయితే బాబా మనసుకి వీటి వల్ల సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఆయన్ని అంటే చెవులు కుట్టించుకొని ముస్లిం అందామా అంటే ఆయన చెవులు కుట్టబడి ఉండేవి. హిందూ అందామా అంటే సుంతి అంటే శిస్నం అంటే పురుష జ్ఞానేంద్రియ త్వచను ఛేదించే ముసల్మాన్‌ల ఒక విధి చేయించబడి ఉండేది. అలా బాబా పావన అవతారం. హిందువు, ముస్లిము కానిది. ఆయన్ని హిందువు అందామంటే ఆయన నిరంతరం మసీదులో ఉండేవారు. ముస్లిం అందామా అంటే మసీదులో అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండేది. మసీదులో పిండి విసరటం, ఘంటా నినాదాలు, శంఖారావాలు, అగ్ని సంతర్పణ ఇవి ముసల్మాన్లకెలా ఉంటాయి? మసీదులో నిరంతరము భజన, అన్న సంతర్పణలు జరిపి మసీదులో అర్ఘ్యమిచ్చి అర్ఘ్యం అంటే దేవాది దేవతలకు సుగంధభరితమైన జలం అర్పించటం, అలాగే ఇవ్వటం. దాన్ని అర్ఘ్యమివ్వటం అంటారు. తమ చరణాలను పూజించనివ్వటం. ఇవన్నీ ముసల్మాన్లు చేస్తారా? ఆయనది మ్లేచ్ఛ జాతి అని ఒకవేళ అందామా అంటే ఉత్తమోత్తములైన బ్రాహ్మణులు ఆయన్ని పూజిస్తుండేవారు. అగ్నిహోత్రులు నిరంతరం అంటే ఉదయము, సంధ్యాకాలము అగ్నికి శాస్త్రోక్తంగా హోమం చేసి, అగ్నిని నిరంతరం ప్రజ్వలిల్ల చేయటం అనే వ్రతాన్ని పాటించే అత్యంత శ్రేష్ఠులుగా గుర్తించబడిన బ్రాహ్మణులు. తమ ఆచారాలపై ఉన్న అభిమానాన్ని వదిలేసి సాష్టాంగపడుతుండేవారు. అలా ఆశ్చర్యచకితులైన ప్రజలు ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందటం కోసం వచ్చిన వారు కూడా అలాగే ప్రవర్తించేవారు. దర్శనం అయిన తర్వాత అందరూ మూగపోయేవారు. అరే! నిరంతరం శ్రీహరిని శరణన్న వారిని హిందువో అనో, లేదా ముసల్మాన్ అనో ఎలా అనగలం? ఆయన శూద్రులు కానీ, అతి శూద్రులు కానీ, లేదా జాతి లేనివారు కానీ అయితే మాత్రమే జాతి అనేది అణుమాత్రం కూడా కొలమానం కాదు. దేహాభిమానం వదిలేసి హిందువులని, ముస్లింలని అందరినీ సమానంగా చూసేవారికి జాతుల భేదభావం ఉండదు. ఆయన ఫకీర్ల పంక్తిలో కూర్చుని మాంసాహారం తినేవారు. అథవా సందర్భానుసారం చేపలు వగైరా తినేవారు. తాము తినే ఆహారంలో కుక్కలు మూతి పెట్టినా సరే ఆయన మనసుకి అసహ్యం కలిగేది కాదు. రాబోయే సంవత్సరం ఒకవేళ క్షామం వస్తే తగుమాత్రం ధాన్యం నిల్వ ఉండాలని ప్రస్తుతపు సంవత్సరంలో రైతులు గోనె సంచుల్లో ధాన్యాన్ని నింపి కట్టి పెడతారు. అదే విధంగా అయింది బాబా పోగు చేసిన గోధుమ బస్తాల పని. మసీదులో విసరటానికి ఓ తిరగలి ఉండేది. చెరుక్కోటానికి చేటలుండేవి. సంసారం నడపటానికి ఏ కొరత ఉండేది కాదు. సభా మండపంలో నవనవలాడుతూ పచ్చదనంతో కళకళలాడే అందమైన తులసి కోట ఉండేది. అలాగే అత్యంత శుభ చిహ్నాలతో, లతలతో చెక్కబడ్డ రథము. అంటే దీన్ని ఇందూర్ నుంచి గుండెల నిండా ప్రేమ నింపుకున్న భక్తులు, బాలాసాహెబ్ రేగే, దాజీ సాహెబ్ అవస్థి మొదలైన వారు ఉత్సవం రోజున గ్రామంలో ఊరేగించడం కోసమని సంస్థానానికి సమర్పించారు. అవి అన్నీ కూడా అక్కడ ఉండేవి.
పూర్వం సంపాదించుకున్న పుణ్యం ఏదో ఉండటం వల్ల అలాంటి అందమైన సద్వస్తువుతో ఉంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో కలయిక అయింది. అందుకే దాన్ని హృదయమనే బుట్ట లేదా పేటికలో అలా సంగ్రహించి పెట్టుకుంటే చనిపోయే వరకు ఏ లోటు అనిపించదు. పూర్వ జన్మలో చేసుకున్న గొప్ప సౌభాగ్యం వల్ల సాయిబాబా చరణ విందాలు చేతికందాయి. అలసి సొలసిన మనసుకి ఒకంత శాంతి అజ్ఞాన అంధకార కుంభవృష్టిలో తడిపే సంసారిక చింతల నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత సుఖ సంపన్నులమైనప్పటికీ ఆ శ్రీ సాయి సమర్థులతో సహజీవనం నుంచి లభించే సుఖం మళ్ళీ ఏ రకంగానూ తిరిగి రాదు. నేను సుఖాన్ని అనుభవించి ధన్యుణ్ణయ్యాను. ఆత్మానందము, ఏకాగ్రతలతో పరిపూర్ణులై మానవ హృదయ బృందావనాలను రాగరంజితం చేసే సాయిని నేనేమని వర్ణించను? ఆయన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన తమ స్థానంలో కూర్చోబెట్టారు. కూర్చోవడం కోసం జింక చర్మాన్ని ఉపయోగించేవారు వారు. చేతిలో సన్యాసుల దండాన్ని పెట్టుకునేవారు. తపశ్చర్యనాచరించేవారు. హరిద్వారం ఇత్యాది తీర్థాల్లో ఉండేవారు. భిక్ష చేసి కడుపు నింపుకునే గోసావిలు. ఐహికాన్ని పూర్తిగా త్యజించిన చతు చతుర్థాశ్రమి అంటే సన్యాసులు అని అర్థం. సంసార బంధనాలను వదిలేసిన త్యాగులు. ఉదాసి అంటే గోసావిల్లో ఒక పందా లాంటి సర్వులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా హాయిగా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. ఆయన నాలుకపై నిరంతరం అల్లా మాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేయి. ఆయనకి వితండవాదాలనేది నచ్చేవి కావు. ఆయన వద్ద ఎప్పుడూ సటకా ఉండేది. ఆయనకి కఠిన నియమాలను ఆచరించటం అంటే చాలా ఇష్టం. ఆయన శమి అంటే మనోవికారాలు శాంతి చెందినవారు. దాంతి అంటే తమ జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించిన వారు సాయిబాబా. ఆయన వాణి పూర్ణ వేదాంతపు గుబాళింపుల సౌరభాలు వెదజల్లేది. చివరి వరకు బాబా గురించిన పూర్తి వివరాలు ఎవ్వరికీ అంతుపట్టలేదు. శ్రీమంతుడు కానీ, దరిద్రుడు కానీ అందరితోనూ ఆయన ఒకేలాగా సమానంగా వ్యవహరించేవారు. లక్ష్మీపుత్రుడు కానీ, బికారి కానీ ఇద్దరిపై అక్కడ ఒకేలాంటి సమదృష్టి ఉండేది. ప్రతి వారి మంచి, చెడు కర్మలు, అలాగే వారి మనసులో మర్మాలు ఆయనకి తెలిసి ఉండేయి. వాటి చిహ్నాలన్నీ అంతరార్థాన్ని చెప్పి ఆయన భక్తులకు ఎంతగానో ఆశ్చర్యచకితులను చేసేవారు. బాబా జ్ఞాన నిధి. అయితే అజ్ఞానం అనే వేషం వేసుకునే వారాయన. మాన సన్మానాల కోసం ప్రాకులాడటమంటే బాబాకి గొప్ప కష్టంతో కూడుకున్న పని అనిపించేది. సాయిబాబా లక్షణాలు అలా ఉండేయి. మానవ శరీరమే అయినప్పటికీ బాబా పనులు అపూర్వంగా దైవానికే సంబంధించివిగా ఉండేవి. షిరిడీలో అందరికీ ప్రత్యక్షంగా ఈయనే దైవమే అన్న భావన ఉండేది. ఏం చమత్కారం బాబాది! పామరుణ్ణైన నేను దాన్ని ఎంతని వర్ణించగలను? శిథిలమైన దేవాలయాలను బాబా అపారంగా జీర్ణోద్ధరణ చేయించారు. షిరిడీలో తాత్యా పాటిల్ చేత శని, గణపతి, శివపార్వతులు, మారుతి గ్రామ దేవతల స్థితిని పునరుద్ధరింపచేశారు. భక్తుల నుంచి దక్షిణ నిమిత్తంతో తాము తీసుకునే డబ్బులో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించి, కొంత డబ్బును తిరిగి భక్తులకే ఇచ్చేసేవారు బాబా. కొందరికి ప్రతిరోజు రూ. 30, కొందరికి 10, 15, 50 ఇలా తమ మనసుకు తోచినట్లు గొప్ప సంతోషంతో పనిచేస్తుండేవారు. అది ధర్మంగా వచ్చిన డబ్బు. దాన్ని పుచ్చుకున్న భక్తులకి కూడా అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉండేది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలనుకునేవారు. బాబాకి కూడా వాళ్ళ డబ్బుని సత్కార్యాలకు వినియోగించాలన్న కోరిక ఉండేది. బాబా దర్శనంతో ఎందరో తుష్టులయ్యారు. ఎందరో దుష్టులు శిష్టులయ్యారు. ఎందరికో కుష్ఠరోగం పోయింది. ఎందరి అభీష్టాలు నెరవేరాయి.
అంజనం కానీ, లేదా ఆకు రసాలు గాని పెట్టుకోకుండానే ఆయన వల్ల ఎందరో అంధులకి కంటి చూపు వచ్చింది. ఎందరో కుంటి వాళ్ళకి బాబా పాదాలను ఆశ్రయించగానే నడక వచ్చింది. బాబా మహిమ అద్భుతం. అది ఎవ్వరికీ అంతుపట్టనిది. ఆయన దర్శనం కోసం అపరిమితంగా అన్ని చోట్ల నుంచి అసంఖ్యాకంగా యాత్రికులు రాసాగారు. అక్కడే ధుని సమీపంలోనే ఆయన మలమూత్ర విసర్జన చేసేవారు. బాబా ఒక్కోసారి స్నానం చేసేవారు, ఒక్కోసారి చేసేవారు కాదు. బాబా నిరంతర ధ్యానస్థులై ఉండేవారు. బాబా వస్త్రధారణ మొదట్లో తలకి మంచి ధవళవర్ణపు తలపాగా, నడుముకి తెల్లటి ధోవతి, ఒంటి ఒంటికి చొక్కా అంతే ఉండేవి బాబాకి. ప్రారంభంలో సాయిబాబా గ్రామంలో వైద్యం కూడా చేసేవారు. మళ్ళీ మళ్ళీ పరీక్షించి మరీ మందులిచ్చేవారు. ఆయన హస్తవాసి చాలా మంచిదవటంతో ఆయన గొప్ప వైద్యులని ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఓ భక్తుడి కళ్ళు వాచి ఎర్రవారాయి. కనుగుడ్లు అగ్నిగోళాల్లాగా అయిపోయినియి. షిరిడీలో వైద్యులు దొరకలేదు. భక్తుడు అమాయకుడు, భావార్థి. తన కళ్ళని బాబాకి చూపించాడతను. వెంటనే బాబా జీడిగింజలు నూరి ముద్దను తయారు చేశారు. అలాంటి కళ్ళ నొప్పికి కొందరు ఓ పుల్లతో సురమా పెడతారు. కొందరు ఆవు పాలలో తడిపిన బట్టని లేదా దూదిని కళ్ళపై పెడతారు. కొందరు చల్లని కర్పూరం బిళ్ళలు పెడతారు. కొందరు కాటుక పెడతారు. అయితే బాబా పద్ధతే వేరుగా ఉండేది. ఆయన స్వయంగా తమ చేత్తో జీడిగింజలు నూరి ఒక్కో ముద్ద తీసుకుని ఒక్కో కంట్లో బాగా నింపి పెట్టారు. దానిపై బట్టతో కట్టారు. మర్నాడు కళ్ళకున్న కట్టు విప్పి పైన నీటిని ధారగా పోశారు. కళ్ళ వాపంతా పూర్తిగా తగ్గిపోయి కనుపాపలు స్వచ్ఛంగా అయ్యాయి. కళ్ళు సున్నితమైన భాగం. అయితే జీడి గింజలతో కనుపాపలు అసలు మండనే లేదు. జీడి గింజలతో కంటి రోగం పలాయనం చిత్తగించింది. బాబాతో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. బాబాకి ధౌతి వంటి యోగ ప్రక్రియలు తెలిసుండేవి. లోకుల దృష్టిని తప్పించుకుని ఆయన ఏకాంత స్థలానికి వెళ్లి స్నానం చేసేటప్పుడు తమ ప్రేగులను కక్కి బయటకు తీసి కడిగి ఆరబెట్టేవారు. మసీదు నుంచి బావి ఎంతో దూరంలో ఉందో అంతే దూరంలో కొంచెం ముందర ఓ మర్రి చెట్టుండేది. దానికి కూడా అవతల మరో బావి ఉండేది. అక్కడికి 2 రోజులకోసారి బాబా వెళ్తుండేవారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవ్వరూ లేని సమయంలో చూసి బాబా స్వయంగా బావి నుంచి నీరు తోడి మొహము అది కడుక్కునేవారు. అలాంటి ఓ సందర్భంలో ఆయన స్నానం చేసి కూర్చుని గబగబా తమ ప్రేగులను తీసి అక్కడ వాటిని కడగసాగారు. మేకను కోసిన తర్వాత కసాయివాడు దాన్ని ప్రేగులను లోపల నుంచి బయటకు తీసి కడిగి చక్కగా స్వచ్ఛంగా చేసి ఒకదానిపై ఒకటి చుట్టగా చుట్టి పెడతాడు. అదే విధంగా బాబా తమ ప్రేగులు తీసి లోపల, బయట శుభ్రంగా కడిగి జామ చెట్టు మీద ఆరేసి లోకులనెంతో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన ఈ స్థితిని కళ్ళారా చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. నిజంగా సాయి ఓ గొప్ప మహనీయుడే అని వారందరూ అనేవారు. ఆయన అప్పుడప్పుడు ఖండయోగం కూడా చేసేవారు. అప్పుడాయన తమ కాళ్ళు, చేతులను వేరు చేసేవారు. మసీదులో అక్కడక్కడ ఆ అవయవాలు విడివడి పడి ఉండేవి. బాబా దేహం ముక్కలు ముక్కలైన ఆ అతి భయానక దృశ్యాన్ని చూడటం కోసం అసంఖ్యాకంగా ప్రజలు పరుగున వచ్చేవారు. అయితే వారికి బాబా అప్పుడు అఖండంగా కనిపించేవారు. ఒకసారి ఆ విధంగా ఉండటం చూసిన ఓ వ్యక్తి ఎంతో భయపడిపోయాడు. మసీదులో ప్రతి చోట అన్ని మూలలా బాబా శరీరంలోని ముక్కలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయిపోయింది. దగ్గరలో ఎవరూ లేరు. ఎవరో దుష్టుడు బాబాని హతమార్చాడేమో! ఈ అధ్యాయం ఈ అత్యాచారం ఎవరు చేసి ఉంటారు? ఎవరికి చెప్పాలి? అలా చెప్తే నేనే ప్రమాదంలో పడతాను అన్న ఆలోచన మనసుకి వచ్చి అతను బయటకు పోయి కూర్చున్నాడు. ఇది బాబా యోగ సాధన అయి ఉంటుందని అతను కల్లో కూడా అనుకోలేదు. బాబా దేహం ఇలా చిన్న భిన్నమవటం చూసి అతన్ని గుండెలు భయంతో దడదడలాడాయి. ఎవరితోనైనా ఈ విషయం తెలియచేయాలని
అతని మనసుకు ఎంతగానో అనిపించింది. అయితే మొదటగా ఈ సమాచారం ఇచ్చిన వాడిని తానేనని, తన మీద నేరం మోపబడుతుందేమోనని ఇతరులెవరికైనా చెప్పడానికి అతను ధైర్యం చేయలేదు. మనసులో రకరకాల ఆలోచనలు ముప్పురికొనగా ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్లి చూశాడు. అప్పుడతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు చూసిందంతా అదృశ్యమైపోయింది. బాబా తమ స్థానంలో హాయిగా, స్వస్థంగా కూర్చొని ఉన్నారు. ఇది కలా? నిజమా? అని అతను విస్తుపోయాడు. ఈ యోగము, ఈ ధౌతి అంటే హఠయోగ సాధనలో ఒక ప్రక్రియ. వీటిని బాబా తమ బాల్యం నుంచి ఆచరిస్తుండేవారు. వారి ఈ యోగ స్థితి అగమ్య గతి. ఎవరికీ అర్థమయ్యేవి కావు. బాబా తమ వైద్యంతో ఎంతో ప్రఖ్యాతి చెందారు. దుర్బులకులకు, నిరుపేదలకు ఆయన ఆరోగ్యం ప్రసాదించేవారు. అయితే ఇతరుల నుంచి ఒక్క కాని కూడా ఆయన ముట్టుకునేవారు కాదు. ఆ ప్రాంతంలో ఆయన హకీం అంటే ముస్లిం వైద్యుడిగా కూడా పేరు పొందారు. ఈ వైద్యము ఇదంతా ఇతరుల కోసమే. తమ స్వలాభం పట్ల బాబా ఎప్పుడూ ఉదాసీనులుగానే ఉండేవారు. ఇతరుల ప్రయోజనాలు సాధించడం కోసం సహించడానికి ఎంతో కష్టమైనటువంటి సంకటాలను కూడా బాబా స్వయంగా భరించేవారు. దీని గురించిన ఓ విలక్షణమైన కథను శ్రోతలకు నేను వర్ణిస్తాను. దాంతో బాబా వ్యాపకత, దయార్ద్రత మనందరికీ తెలుస్తాయి. 1910వ సంవత్సరము దీపావళి ధన త్రయోదశి రోజున బాబా ధుని దగ్గర సహజంగానే కట్టెలను కాల్చుతూ కూర్చుని ఉన్నారు. ధుని భయంకరంగా మండుతోంది. ఇంతలో నిశ్చలమైన మనసుతో కూర్చున్న బాబా ఆ ధునిలో ఏకంగా తమ చేతిని జొప్పించి పెట్టేశారు. చెయ్యి కాలింది. మాధవ్ ఇతని ఇంటి పేరు ఫస్లే అని తోస్తోంది. అని పేరు గల ఆయన సేవకుడు అప్పుడు ఆయన వద్దే ఉన్నాడు. అతను అనుకోకుండా ఎందుకో అటు చూశాడు. మాధవరావు దేశపాండే కూడా అప్పుడే పక్కకు వచ్చాడు. అతను కూడా వెంటనే పరిగెత్తి అక్కడ కూలబడిపోయి బాబా నడుం పట్టుకుని ఆయన్ని వెనక్కి లాగాడు. తర్వాత అతను బాబాని ఏమడిగాడో చూడండి. దేవా! దేవా! ఎందుకలా చేశారు? దేశపాండే అలా అనగానే బాబా స్పృహలోకి వచ్చి ఇలా అన్నారు. అరే! ఒడిలోంచి జారి ఓ పసిపాప కమ్మరి కొలిమిలోకి పడిపోయింది. ఓ కమ్మరి మనిషి భార్య తన భర్త కేక విని భయంతో పరిగెత్తి వెళ్ళింది. ఆమె పాపను తన ఒడిలో పెట్టుకుని కొలిమితిత్తుని ఊదుతోంది. ఊదుతూ పరధ్యాసలో ఒళ్ళో పాప ఉందన్న సంగతి మర్చిపోయింది. ఆ పాప ఎంతో అల్లరి పిల్ల. అక్కడ్నించి జారి కొలిమిలో పడిపోయింది. వెంటనే ఆ పాపని నేను లేవనెత్తాను. ఆ పాపని లాగటానికి నేను పోవటం వల్ల ఇలా అయ్యింది. నా చెయ్యి కాలినా పర్వాలేదు. పాప ప్రాణం దక్కిందంతే చాలు. సాయినాథులకి నమస్కారాలు. ఇప్పుడు ఈ చేతి బాధ తగ్గించేందుకు ఎవరి నుంచి ఏ ఉపాయం చేయాలా అని మాధవరావు చాందోర్కర్‌కి వివరంగా ఓ ఉత్తరం రాశాడు. వెంటనే చాందోర్కరు ముంబైలో ప్రసిద్ధి చెందిన పరమానంద అనే డాక్టర్‌ని తీసుకొని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించగల అనేక రకాల ఔషధాలను తీసుకొని డాక్టర్ పరమానందను నానాసాహెబ్ సాయిబాబా చరణాల వద్దకు తీసుకొచ్చాడు. బాబాకి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత తన రాకకు కారణం చెప్పి చెయ్యి చూపమని విన్నపం చేశాడు. చెయ్యి కాలినప్పటి నుంచి ప్రతిరోజు బాగోజీ షిండే ఆ చెయ్యికి నూనె రాసి ఆకులు చుట్టి కట్టేవాడు. బాబాకి నయమవ్వాలన్న సదుద్దేశాన్ని మనసులో పెట్టుకుని చేతి కట్టుని విప్పించాలని, పరమానందకి చూపించాలని, ఔషధోపచారాలు ప్రారంభించాలని నానాసాహెబు బాబాని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. పరమానందుడు కూడా కట్టు విప్పి చూడాలని ఎంతగానో ప్రయత్నించాడు. అయితే బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని తమ చేతినసలు చూడనివ్వనే లేదు. ఆయన మనసులో అసలు ఖేదమనే మాటే లేదు. పరమానంద తెచ్చిన ఔషధాలకు షిరిడీ గాలి కూడా సోకలేదు. అయితే దానివల్ల అతనికి సాయి దర్శనమనే ఆనందదాయక యోగం పట్టింది. అయితే బాగోజీ మాత్రం
ప్రతిరోజు చేతిని మర్దన చేసేవాడు. అలా అతను ఆయన సేవ చేసేవాడు. దానివల్ల కొన్ని రోజులకి చెయ్యి బాగైపోయి అందరికీ సంతోషం కలిగింది. చెయ్యి బాగైపోయినప్పటికీ బాబాకి ఏం అసంతృప్తి కలిగిందో ఎవరికి తెలుసు? ఉదయం కాగానే ప్రతిరోజు కట్టుకట్టే సంబరం నడిచేది. చేతికి ఏ విధమైన బాధ లేకపోయినా ప్రతిరోజు ఆయనకి నిష్కారణంగా ఆ చికిత్స, నొప్పి లేకపోయినా నేతితో ఆ మర్దన ఆయన సమాధి వరకు జరిగాయి. అణిమాధ్యష్ట సిద్ధులను ప్రాప్తింపచేసుకున్న సాయిబాబాకు బాగోజీ చేసే ఈ ఉపాసన నిజానికి అవసరం లేదు. అయితే భక్తుల శ్రేయస్సుపై ఉన్న ఇష్టం మామూలుగా బాబా బాగోజీ నిత్య నియమంగా చేసే ఈ ఉపచారాన్ని చేయనిచ్చేవారు. పూర్వజన్మలో చేసుకున్న మహాపాపం వల్ల కుష్టు లాంటి భయంకర రోగమనే దుఃఖాన్ని బాఘోజీ అనుభవించవలసి వచ్చింది. అయితే అతని దెంతటి అదృష్టమంటే, అతనికి బాబాతో కలిసి సహజీవనం చేసే యోగం పట్టింది. బాబా లెండి వాగుకి బయలుదేరితే బాగోజీ ఆయనకి ఛత్రధారి అయ్యేవాడు. దేహమంతా కుష్ఠవ్యాధితో నిండిపోయినా, బాబా సేవ చేసే విషయంలో అతనికి మొదటి స్థానం లభించింది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి, బాబా తుని పక్కన స్తంభానికి ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవ చేయటం కోసం హాజరయ్యేవాడు. కాళ్ళకి, చేతులకి ఉన్న కట్లను విప్పేయటం, ఆయా స్థానాల్లో కండరాలున్న భాగాన్ని మర్దనా చేయటం, మర్దనా చేసిన స్థానంలో నేతిని రాయటం మొదలైన సేవలను బాగోజీ చేస్తుండేవాడు. గత జన్మలో మహాపాపి అయిన బాగోజీ షిండే కుష్ఠవ్యాధితో దేహమంతా నిండిపోయి తీవ్ర అనారోగ్యంతో ఉండేవాడు. అయినప్పటికీ అతను బాబాకి గొప్ప భక్తుడయ్యాడు. కుష్ఠవ్యాధి అతని వేళ్ళని తీసేసింది. దుర్వాసనతో అవయవాల్లో పురుగులు పడ్డాయి. అలా ఎంతో దురదృష్టవంతుడైనప్పటికీ కూడా అతను బాబా సేవ సుఖం వల్ల ఉత్కృష్ట భాగ్యశాలి అయ్యాడు. సేవ చేయటానికి ఎవరొచ్చినా సాయిబాబా ఎవరిని కూడా తిరస్కరించేవారు కాదు. పైగా వాళ్ళతో ప్రేమగా ఉండేవారు. ఈ విషయానికి సంబంధించి భీమాబాయి, దగడు బావులకు చెందిన 2 ఉదాహరణలు బాబా బోధా పద్ధతిలో రచయిత కాకాసాహెబ్ దీక్షిత్ సవిస్తరంగా చెప్పారు. సాయిబాబా అగాధ లీలలను నేను ఎన్నని వర్ణించను. షిరిడీ గ్రామంలో ఓసారి ప్లేగు వచ్చింది. అయితే అప్పుడు జరిగిన చమత్కారం వినండి. దాదాసాహెబ్ కాపర్దే చిన్న వయసులో ఉన్న కొడుకు తన తల్లితో పాటు సాయిబాబా సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నాడు. అసలే ఆ అబ్బాయి పసివాడు. అతనికి ఒళ్ళు పేలిపోయేలాగా జ్వరం వచ్చింది. తల్లి హృదయం తల్లడిల్లింది. ఆమె మనస్సు వికలమైపోయింది. వాళ్ళ ఊరు అమరావతి. అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది ఆమె మనసుకి. ఆ రోజు సంధ్యా సమయంలో బాబా నుంచి అనుమతి తీసుకోవాలని మసీదుకొచ్చింది. సాయంకాలపు లెండి వ్యాహ్యాలిని ముగించి బాబా వాడా వద్దకు వచ్చినప్పుడు ఆమె బాబా దగ్గరకు వెళ్లి ఆయన పాదాలు పట్టుకుంది. జరిగిన విషయమంతా నివేదించింది. అసలే స్త్రీలకు కంగారెక్కువ. అందులోనూ పిల్లవాడికొచ్చిన తీవ్రమైన వణుకు పెరుగుతోందేమో కానీ తగ్గటం లేదు. ప్లేగు గురించిన భీతి పెరిగింది. కనుక జరిగిన విషయమంతా ఆమె పదే పదే బాబాకు వివరంగా చెప్పసాగింది. దానికి సమాధానంగా బాబా మృదు మధుర మంజుల నాదంతో ఆమెతో ఇలా అన్నారు. ఆకాశంలో మబ్బుతెరలు కమ్ముకొన్నాయి. వర్షం కురిసి పంటలు పండుతాయి. మబ్బులు తొలగిపోతాయి. వచ్చిన కష్టాలు కూడా అలాగే తొలగిపోతాయి. భయమెందుకు? అంటూ ఆయన తమ కఫ్నీని నడుం వరకు పైకెత్తి నిగనిగలాడుతూ లేచిన తాజా బొబ్బలను అందరికీ చూపించారు. కోడిగుడ్డు ప్రమాణంలో 4 పక్కలా లేచాయవి. బాబా అన్నారు, ఇలా చూడు, నీకోసం నేనీ సంకటాన్ని అనుభవించవలసి వచ్చింది. బాబా చేసిన దివ్యమో, అలౌకికమో అయిన ఆ కృత్యం చూసి జనులు ఆశ్చర్యచకితులైపోయారు. తమ భక్తుల కోసం మహాత్ములు భయంకర దుఃఖాన్నెలా అనుభవిస్తారో చూడండి.
వారి హృదయం మైనం కన్నా మృదువుగా ఉంటుంది. అంతెందుకు లోపల బయట అది వెన్నే. భక్తుల మీద ఆయనకుండే ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. భక్తులే ఆయన బంధువులు. ఓసారి అలాగే జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ నందూర్బార్ నుంచి పండరీపురానికి బయలుదేరాడు. నానాసాహెబ్ గొప్ప అదృష్టవంతుడు. అతను సాయికి చేసిన అనన్య సేవ ఫలించింది. అతనికి భూలోక వైకుంఠం అంటే శ్రీ విష్ణువు నివాస స్థానం ప్రాప్తించింది. అక్కడ అతను రెవెన్యూ అధికారిగా నియమించబడ్డాడు. నందూర్బార్ ఉత్తరువు రాగానే వెంటనే ఉద్యోగంలో చేరాలని హడావిడిగా అక్కడికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైపోయాడు. మనసులో అతనికి విఠోబా దర్శనం చేసుకోవాలనుంది. సకుటుంబ సపరివారంగా షిరిడీకి పోవాలన్న ఆలోచన కలిగింది. షిరిడీయే మొదటి పండరిపురం. అక్కడికెళ్ళి బాబాకు నమస్కారం చేయాలి. అతను తన రాక గురించి ఎవరికీ ఉత్తరం రాయలేదు. కబురు కూడా చేయలేదు. సామానంతా సర్దుకుని హడావిడిగా అందరూ బండిలో కూర్చున్నారు. అలా నానాసాహెబ్ బయలుదేరిన సంగతి షిరిడీలో ఎవ్వరికీ తెలియదు. అయితే బాబాకిదంతా ఎట్లా తెలుసు? ఆయన దృష్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది కదా! నానాసాహెబ్ సత్వరం బయలుదేరాడు. అతను నీమ్‌గామ్ పొలిమేరకు వచ్చేసరికి షిరిడీలో జరిగిన గొప్ప చమత్కారం విందాం. బాబా మసీదులో మహల్సాపతి, అప్పా షిండే, కాశీరాం షింపే మొదలైన భక్తులతో ముచ్చటిస్తూ కూర్చుని ఉన్నారు. ఇంతలో బాబా ఇలా అన్నారు. మన నలుగురము భజన చేద్దాం. పండరీ ద్వారాలు తెరుచుకున్నాయి. మనం ఆనందంగా భజన చేద్దాం. సాయిబాబాకి 3 కాలాల గురించిన సంపూర్ణ జ్ఞానం ఉండేది. నానాసాహెబు పండరీపురానికి వెళ్ళటానికి బయలుదేరిన వార్త ఆయనకి తెలుసు. నానాసాహెబు పొలిమేరల్లోని శివ అనే కాలువ దగ్గరికి వస్తుండగానే బాబాకి ఆనందంగా భజన చేయాలన్న కోరిక కలిగింది. ఆ భజన ఏంటంటే పండరిపురాల జాయాచే జాయాచే తిన్ తింతేంచ్ మజలా రాహ్యాచే తింతేంచ మజలా రాహ్యాచే ఘర్తే మాఝా రాయాచే అంటే దీని తాత్పర్యం ఏంటంటే పండరీపురానికి పోవాలి, పోవాలి. అక్కడే నేనుండిపోవాలి. అదే నా ప్రభుని నివాస స్థలము. పండరీపురానికి పోవాలి, పోవాలి. అక్కడే నేనుండిపోవాలి. అదే నా ప్రభుని నివాస స్థలము. బాబా స్వయంగా భజన చేయసాగారు. దగ్గరే కూర్చున్న భక్తులు వారిని అనుకరిస్తూ వంత పాడారు. పండరీ ప్రేమలో అందరూ లీనమైపోయారు. ఇంతలో నానాసాహెబ్ వచ్చాడు. అతడు తన కుటుంబ సభ్యులతో సహా ఆయన పాదాలు స్పృశించి ఇలా అన్నాడు. మహారాజ్ ఇప్పుడు మాతో పాటు పండరీపురానికి రావాలి. అక్కడ హాయిగా, నిశ్చింతగా ఉండాలి. అలా విన్నపం చేయవలసిన అవసరం ఏమీ లేదు నిజానికి. ఎందుకంటే బాబా అప్పటికే పండరీపురానికి వెళ్ళటం కోసం ఎంతో ఉత్సాహంగా భజన చేస్తున్న స్థితిని భక్తులు అతనికి చెప్పారు. బాబా చేసిన ఈ లీలకు నానా సాహెబ్‌కి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కంఠం పూడుకుపోగా బాబా చరణాలపై తన తలను పెట్టాడు. తర్వాత ఆయన ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చిన విభూతి ప్రసాదాన్ని నుదుటికి పెట్టుకుని అతను పండరీపురం వెళ్ళేందుకు బయలుదేరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథం విస్తరించిపోతుంది. కనుక ఇతరుల దుఃఖాన్ని నివారణ చేసే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేస్తాను. బాబా చరిత్రకు అంతం లేదు. ఈ అధ్యాయాన్ని ఇక ముగిస్తాను. తర్వాతి అధ్యాయంలో మిగిలిన ఇతర కథలను నేను నా శ్రేయస్సు కోసం చెప్తాను. ఈ నేను అనే అహంవృత్తిని మనసులో నుంచి తీసేద్దామన్నా పోవటం లేదు. ఈ నేను అనేది ఎవరో నిశ్చయంగా తెలవటం లేదు. సాయిబాబాయే స్వయంగా తమ చరిత్రను చెప్తారు. మానవ జన్మ మహత్వాన్ని చెప్తారు. తమ భిక్షా పద్ధతిని వర్ణిస్తారు. బాయాజాబాయి భక్తిని, తమ భోజన కౌతుకాన్ని కూడా చెప్తారు. మహల్సాపతి, తాత్యా కోటే పాటిల్‌తో కలిసి బాబా మసీదులో ఎలా పడుకునేవారో అది కూడా విందాం. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. నేను భక్తుల పాదరక్షని అంటున్నాడు. అతనికి సాయిబాబా ఆజ్ఞే ఆధారం. ఈ కథ నిరూపణ అయ్యింది.
సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాండు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వివిధ కథా నిరూపణ అనే పేరు గల 7వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. మనందరికీ ఇంత చక్కగా ఇంత సమయాన్ని సాయితో కూర్చునే అవకాశం మనందరికీ ఇచ్చినందుకు సాయికి, విమలా శర్మ గారికి, శ్రీరామ్ సార్కి, హేమాడ్ పంత్ గారికి, నింబాళ్కర్ గారికి పేరు 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 పేరున ప్రతి ఒక్కరికి అనంత కోటి నమస్కారాలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.